ఇప్పుడు తాను నిలిచి ఉన్నానని పడిపోకుండా జాగ్రత్తగా తన్ను తాను చూసుకోవలసిన వ్యక్తి చూడరానిది చూడటం వల్ల ఏమయ్యాడు? ఒకరిని పాడు చేయాలన్నా, మనకి లాభం వస్తుంటే ఒకరికి నాశించాలి ఎంత ఆసక్తిగా మనం ఉంటామో, అదే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఎందుకు ఈ ఆసక్తి ఉండదు? నువ్వు నీ స్థితి చూడు, ప్రభువుని చూడు. నువ్వు చూడవలసిన రెండే. నెంబర్ 1 ప్రభువుని చూడు, నెంబర్ 2 నీ స్థితి ఎలా ఉందో చూడు. భక్తుడైన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడు. తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలా ప్రాముఖ్యమైన మాట. తాను నిలుచుచున్నాడని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేటి సంఘానికి ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో క్రైస్తవులు, క్రీస్తునందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాట ఎప్పుడు గుర్తుండాలి. ఏ మాట? నేను నిలిచి ఉన్నానని తలంచుకుంటున్న నేను, ఎవరికి వాళ్ళు, నేను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు రాకడ బహు త్వరితంగా ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సమయం గడిచే కొద్ది ఏమవుతుంది? మనం సమీపిస్తున్నాం. అంతేనా? మన వయసు పెరిగే కొద్ది దేనికి సమీపిస్తున్నాం? మరణానికి సమీపిస్తున్నాం అన్నది ఎంత సత్యమో. ఈరోజు మన పుట్టినరోజు జరుపుకుంటాం ఎంత హ్యాపీగా. 10వ పుట్టినరోజు, 20వ పుట్టినరోజు, 50వ పుట్టినరోజు, 60వ పుట్టినరోజు. తెలియని అసత్యం ఏంటి? మనం మరణానికి దగ్గర అవుతున్నామని. ఇప్పుడు ప్రభు రాకడ కూడా సమయం గడుస్తుందంటే ఏమవుతుంది? ప్రభు రాకడ కూడా మనం సమీపిస్తున్నామని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిలిచి ఉన్నామని తలంచుచున్న మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి వారు. అందులో సేవకుడం లేదు, వాక్యం చెప్పే సేవకుడం లేదు, ఇక్కడ కూర్చునే విశ్వాసం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను గొప్ప ప్రార్థనాపరుడండి, నాకేంటండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తానండి, గూగుల్ మీట్లో నేను కలిసి ప్రార్థన చేస్తానండి, నేను అసలు పడే అవకాశమే లేదు అంటారా? దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 మార్లు. 7 మార్లు స్తుతించేవాడు ఉంటుంది. అంటే స్తుతించడం అంటే హల్లెలూయా స్తోత్రం అని ఎప్పుడు తన పని తను చేసుకుంటాను కాదు, అది ఎప్పుడు చేస్తాడు. అంత గొప్ప రాజైన ప్రత్యేకంగా 7 మార్లు ఎందుకు రాశారంటే, ఆయన ఎంత గొప్ప రాజైనప్పటికీ 7 మార్లు ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు గదిలోనికి వెళ్ళి అని అర్థం. 7 మార్లు ఏంటి? మనం 100 మార్లైనా దేవా స్తోత్రం అని 100 ఏంటి 1000 లక్ష కోటి సార్లైనా స్తుతించుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా 7 మార్లు దినమునకు స్తుతించేవాడని ఎందుకు రాశారు? ఆయన గొప్ప రాజై ఉండి కూడా ప్రత్యేకంగా వెళ్ళి 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? 1, 2, మహా అయితే 3. అంతేనా? ఇంటికాడ లేడీస్ ఉంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మరి 7 మార్లు దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి పడిపోలేదా? నిలిచి ఉన్నానని తలంచుకున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు? పడిపోయాడు. మరి 3 సార్లు ప్రార్థన చేసే మనం, ఒకసారి ప్రార్థన చేసే మనం, లేదా ఆదివారం తప్ప ఇంకెప్పుడు ప్రార్థన చేయని మనం ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి? చూడండి, దావీదు సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. వసంత కాలమున సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి అయి చూచి
చాలు, తర్వాత ఏమేం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు తాను నిలిచి ఉన్నానని పడిపోకుండా జాగ్రత్తగా తన్ను తాను చూసుకోవలసిన వ్యక్తి చూడరానిది చూడటం వల్ల ఏమయ్యాడు? 7 మార్లు దేవుని స్తుతించే వ్యక్తి పడిపోయాడు. ఈరోజు మనం ఇంకెంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవాలి? మన మాటల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ ఎక్కడ ఒక చోట మనం పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి పడిపోవటం ఈజీ, లేవటం చాలా కష్టం. కాలు జారి పడిపోవడం ఈజీయే, పడిపోయిన వెంటనే దిగ్గులు లేవగలవా? లేవలేము. అందుకనే మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. మనం ఏం చెప్తాం, ఎవరైనా ఇంట్లోంచి బండి మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళరా, మెట్లు దిగడం, అమ్మా జాగ్రత్తగా మెట్లు దిగు. ఇది ఒక భౌతికమైనటువంటి నష్టం జరుగుతుందంటేనే మీరు ఇంత జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తున్నామే. ఒక ఆధ్యాత్మికమైనటువంటి నష్టము జరిగితే అది ఇంకెంత ప్రమాదం. ఒక భౌతికమైన చిన్న నష్టం జరిగితే, ఉదాహరణకు ఒక రోజు నేను జ్యోతి ఊరెళ్తున్నప్పుడు కాళ్ళ పట్టాలు దాడుతున్నాం, ట్రైన్ వచ్చేస్తుందని ట్రాక్ నుంచి వెళ్ళిపోతున్నాం. చిన్న కాలు మెరుగుపడింది అంతే. అన్నక్కడికి తెలుసు హాస్పిటల్లోనే ఎన్ని రోజులు అక్క కట్టేసింది, 40 days, దాదాపు 40 days, ఎన్ని రోజులు 30 days, మొత్తానికి ఒక నెల రోజులు మ్యాక్సిమం మంచానికి. మరి ఏది చిన్న అజాగ్రత్త మరలా ఇప్పటికీ ఆ కాలు కొంచెం ఇబ్బందిగా, మళ్ళీ ఎముకలేమి ఎరగల, ఎముక ఇరిగితే ఇంకెలా ఉంటుందని ఆలోచించేవాడు నేను. దానికి ఆ చిన్న విషయానికి ఇప్పుడు నడవటానికి కొంత ఈ కాలులా ఉన్నది. ఈ కాలు అంటే ఒక అజాగ్రత్త భౌతికమైన జీవిత కాలం నష్టం తీసుకొచ్చిందే, ఇంకా ఆత్మీయ అజాగ్రత్త ఇంకెంత నష్టం తీసుకొస్తుంది. దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదు జీవితంలో మిగిలిపోయిన ఆ మచ్చ తన జీవిత కాలం అంతా వేధించింది. ఎప్పటికీ దావీదుని వేలు చూపించాలని ఒకటి కనబడుతుంది. రేపొద్దున దావీదుని చూసినప్పుడు మనందరం దావీదు ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి అస్తమానం నా గురించి మాట్లాడుకోరు కదా అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి పడిపోకుండా చాలా జాగ్రత్త అవసరం. మనం మందిరాలకు వస్తూ ఉంటాం, కానీ ఎందుకో ఒక అజాగ్రత్త ఏంటి తెలుసా? మనం మారు మనసు, ఫర్ ఎగ్జాంపుల్ మారు మనసు పొందకపోవటానికి కానీ, బాప్తిసం పొందకపోవటానికి కానీ ఏంటి అజాగ్రత్త అంటే, మనం ఏం చూస్తామో తెలుసా? మనల్ని మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం కాదు, వెనకున్నవి చూస్తూ ఉంటాం. మనం మారు మనసు పొందేస్తే, బాప్తిసాలు పొందేస్తే, నేను ఈ పని చేయలేను కదా, అంటే ఏదైతే చెడు చేస్తున్నానో అది చేయలేను కదా అని మన చూపులు వెనుచూపులే ఉంటాయి. ఈరోజు చాలా మంది మారు మనసు పొందకుండా ఉండటానికి, చాలా మంది రక్షణ పొందకుండా ఉండటానికి కారణం మన చూపు. ప్రస్తుతం నేను రక్షణ పొందితే ఏమవుతుంది, గొప్ప కార్యాలు చూస్తున్న చూపు కాదు, వెనకున్నవి చూస్తూ ఉంటాం. లోతు భార్య దేవుని దూతలు త్వరపెడుతున్నారు, బయలుదేరండి 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 అని, కానీ తన చూపు అంతా కూడా వెనుచూపులే ఉన్నాయి. కానీ అక్కడేమో రమ్యమైన ప్రాంతమా? అది ఎంత దౌర్భాగ్యమైన ప్రదేశం అంటే, ఈ రోజుల్లో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంది. స్త్రీల మీద అత్యాచారాలు అది కూడా గొప్ప పాపమే. కానీ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా కూడా తెలుసా? చివరికి కొత్త మగవాడు కనపడినా కూడా ఆ మగవాడితో కూడా పాపం చేయాలండి. అది ఎంత కామాతురత కలిగినటువంటి ప్రదేశమో చెప్పండి. అలాంటి ప్రదేశం మీద ఆశ పెట్టుకుంది ఈవిడ. మా త్వరపట్టి వెళ్ళిపోతుంటే వెనుచూపులు చూస్తుంది. మా ఆదికాండం చూస్తే మాట కనపడి, ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 23 నుంచి చదువు. లోతు, ఆదికాండం 19, లోతు అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనుకడు తిరిగి చూచి ఉపస్తంభం. నేను బాగుపడుతున్నాను, రేపొద్దున ఆత్మీయ జీవితం తన్ను తాను చూసుకోలేదు. ఏం చూసింది?
వెనుతిరిగి జీవితాలు చూసింది. ఈరోజు రక్షణ పొందకుండా, బాప్తీసాలు పొందకుండా, బాప్తీసం కంటే ప్రాముఖ్యమైన మారు మనసు పొందకుండా మనం ఏం చేస్తున్నాం? కాలయాపన చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, సమయం వేస్ట్ చేస్తూ నీ జీవితాన్ని ఇంకా తర్వాత చేస్తున్నావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఉదాహరణకి ఈరోజు సండే చికెన్ వండుకుండా మంచి టేస్టీగా చేసాం, మంచి రెసిపీలు వేసాం, క్వాలిటీ ఫుడ్ ఏవేవో గొప్ప అన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ అన్ని చేసి పెట్టాం. 24 అవర్స్ తర్వాత ఇలాగే ఉంటుందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లో ఇంకో 24 అవర్స్ పెట్టాం. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే 36 అవర్స్ తర్వాత బాగానే ఉంటుందా? ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టాక? నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టు, ఎక్కడ పెట్టు, దాని స్వభావం ఏంటి? సమయం గడిచే కొద్దీ పాడైపోవటమే. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఇంకా ఆలస్యం చేస్తూ, ఇంకా రక్షణ ఆలస్యం చేస్తూ, మారు మనసు ఆలస్యం చేస్తున్నావు అంటే నీ జీవితం కూడా పాడైపోవటానికి రెడీగా ఉంది. ఒక తినే ఆహారమే అంత శ్రద్ధగా చేసుకున్నదే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రతిదీ కూడా ఏదో ఒక సమయంలో పాడైపోవాల్సిందే. మనం కూడా ఆలస్యం చేశామంటే మన జీవితం కూడా పాడైపోవటానికి సిద్ధంగా ఉందని అర్థం. ఈరోజు నిలబడిన మనం పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇస్కరియోతు యోధా కూడా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి చదువు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుంచి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఒకరిని ఈరోజు ఒకరిని పాడు చేయాలన్నా, మనకి లాభం వస్తుంటే ఒకరికి నాశించాలి ఎంత ఆసక్తిగా మనం ఉంటామో, అదే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఎందుకు ఈ ఆసక్తి ఉండదు? పేతురికి తెలియదు, దేవుడికి యేసు ప్రభువుకి తెలియదంటారా పేతురు సంగతి? ఇంకా తన జీవితం బాగు చేసుకుంటాడేమో అని కనిపెడుతూ ఉన్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యోధ తన జీవితాన్ని సరి చేసుకోవాలని దృష్టి కాదు, నా జీవితం ఎలాగైనా పర్లేదు, ఈ లోకం నుంచి ఎలాంటి లాభం సంపాదించాలని పరిగెడుతూ ఉన్నాడు. ప్రభు చూస్తూనే ఉన్నాడు, అని తన జీవితం పాడు చేసుకున్నాడు. అదే ఉదాహరణ ఇందాక చెప్పారు. రక్షణను, మారు మనస్సును ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రభు ఇచ్చిన సమయం ఎల్లకాలం ఉండదు. ఇస్కరియోతు యోధాకి ప్రభు సమయం ఇచ్చాడు. తాను శిలువ మరణానికి వెళ్ళేంత వరకు సమయాన్ని ఇచ్చాడు. కానీ ఇస్కరియోతు యోధ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈలోపు ప్రభు చాలా మంచి మాటలు, సువార్త మాటలు, ఎన్నో మాటలు చెప్పుంటాడు. అయినా ఆ ఇస్కరియోతు యోధ దృష్టి అంతా ఆ వెండి నాణ్యాల మీద, ప్రభువుని అప్పగించే పని మీదే ఉంది తప్ప ఈ హృదయంలోనికి, ఈ మైండ్లోనికి మారు మనస్సు అనేటువంటి ఆలోచన రావట్లా. మనం కూడా ఎన్ని మాటలు చెప్పినా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా దేవుడికి దూరం అయిపోతూ, ఇంకా ఏదేదో ఆశించాలి, ఏదో సంపాదించాలి. ఎందుకు? దేవుడి దగ్గరికి వెళ్తే నేను చేయలేను, దేవుని దగ్గరికి వెళ్తే నేను సిగరెట్ కాల్చలేను, దేవుని దగ్గరికి వెళ్తే ఈ సీరియల్ నేను చూడలేను, దేవుని దగ్గరికి వెళ్తే ఈ మందు తాగలేను, దేవుని దగ్గరికి వెళ్తే నా నోరు కంట్రోల్ పెట్టలేను. నువ్వు ముందు దేవుని దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా, ప్రభు మాటలు విను. మన జీవితాన్ని మనం సరి చేసుకోగలుగుతాం. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. నువ్వు తప్పు చేసినా సరే, దావీదుకి అవకాశం అవ్వలేదా? పాపం చేస్తే ఎప్పుడు చంపేశాడా? లేదు, అవకాశం ఇచ్చాడు. కానీ అవకాశాన్ని దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. కానీ మనం పశ్చాత్తాపడతాం, మరలా పాపం చేస్తాం. దావీదు పశ్చాత్తాపం ఎలాంటిదంటే, తన జీవితంలో మరలా పాపం చేయలేదు. తన వృద్ధాప్యం వచ్చిన తర్వాత వెట్టగలగటానికి ఒక యవ్వనస్తురాల స్త్రీని తీసుకొచ్చి తన పక్కన పడుకోబెట్టినా సరే తన పాపం చేయలేదు. అది దావీదు యొక్క మారు మనసు. మన మారు మనసు ఈ రోజుకి పరిమితం. రేపు మళ్ళీ ఫ్రెష్గా తప్పు చేస్తాం, మళ్ళీ రేపు సాయంత్రానికి మారు మనసు పొందుతాం, ఎల్లుండి మళ్ళీ ఫ్రెష్గా తప్పు చేస్తాం. ఏంటి మన జీవితంలో ఏంటి ఆ క్రమశిక్షణ మనలో ఉన్నట్లా? మన ఆలోచనలో క్రమశిక్షణ ఉండట్లేదు.
మన బుద్ధిలో క్రమశిక్షణ ఉండట్లేదు. నన్ను నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నన్ను అసలు నా ఆత్మీయ జీవితం మీరు ఎవరో పరిశీలించట్లేదండి. మీరు గొప్ప స్కానింగ్ మీలోనే ఉంది. నేను నా ఆత్మీయ జీవితానికి తగ్గట్టుగా నా జీవితం ఉందా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఎవరో చెప్పక్కల్లా, ఏ సేవకుల ప్రసంగాలు నీకు అవసరంలా, నీకు నువ్వే మారు మనసు పొందుతావు. కానీ ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోండి. వాడి జీవితం చూసి ఎలా ఉందో, వీడి జీవితం చూసి ఎలాగుందో, వాళ్ళ జీవితం చూసి ఎలా ఉందో. నేను చాలా మా వివాహం అయిన తర్వాత జ్యోతి చాలా రోజులు బొట్టు పెట్టుకునేది. నేను సేవ చేస్తుండేవాడిని. మాకు ట్రాన్స్పరెంట్గా ఉండటం అంటే ఇష్టం. ఎవరు ఎలా అనుకున్నా మా ఆత్మీయ జీవితాలు వాక్యానికి సరిగ్గా ఉన్నాయా లేదా అనుకుంటాం. ట్రాన్స్పరెంట్గా అంటే పైకి ముసుగేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఒక జీవితం, క్రైస్తవుడి జీవితం ఉండకూడదు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నీ బుక్ ఎలా ఉండాలంటే, అంటే నీ జీవితం అనే బుక్ ఎవరు తీసైనా చదువుకోవచ్చు. అది షోకేసులో గొప్ప వాళ్ళే చదువుకోవాలంటగా ఉండకూడదు. రహస్యాలు ఉండకూడదు. ఇప్పుడు ఎఫ్స్టీమ్ ఫైల్స్ అని కొన్ని వచ్చినాయి. ఒకప్పుడు ఎవరు చదువుకోలేదండి. ఈరోజు ఎంతమంది చదువుతున్నారు సోషల్ మీడియాలో? ఎఫ్స్టీమ్ ఫైల్స్ తెలుసా మీకు? విన్నారా? తెలీదా? వీళ్ళు ఇప్పుడు మన ట్రంప్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, మన మోడీ కూడా ఉన్నాడని ఫోటో అయితే ఉంది. కాకపోతే వాళ్ళు చేసిన తప్పుల్లో ఆ ఫోటో లేదు. ఏంటి ఆ తప్పులు? ఇక్కడ ఎప్స్టీన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఐలాండ్ లో పెద్ద దీవి కొన్నాడు. ఆ దీవిలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బహిరంగంగా పాపాలు చేయలేరు. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి రహస్యంగా వెలికి చిన్న పిల్లల నుంచి యవ్వనస్తుల వరకు అమ్మాయిలను సప్లై చేసి అక్కడ శారీరకంగా పాపాలు చేయటం. సరే, ఇక్కడ దాకా సరే, వీళ్ళు బయటికి కనిపించకుండా పాపాలు చేశారు. ఇంత దుర్మార్గులు అనుకోవచ్చు. మీ ఒళ్ళు గూర్పించేటువంటి ఇంకొక దుర్మార్గమైన విషయాలు ఏంటి తెలుసా? వీళ్ళని చంపేసి మీరు పిజ్జాలు తింటారా? చికెన్ పిజ్జాలు తింటారా కొంతమంది? కొంత తినేవాళ్ళు, కొంతమంది ఏదో అసహ్యం అన్నట్టుగా వేసి పెట్టారు. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు పిజ్జాలు ఏంటి తెలుసా? నెలల పిల్లలు, రోజుల పిల్లలు పిజ్జాలాగా చేసి చంపేసి ఆ పిజ్జాలో పెట్టి వీళ్ళు తింటారు. ఆడపిల్లల్ని, యవ్వనస్తుల్ని చంపేసి బాడీ అలాగే ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కోడి పెద్ద మనం రెస్టారెంట్కి వెళ్తే మన కోడి కావాలంటే పెద్ద కోడి ఇలా ఏపి మన ముందు పెడతారు కదా. ఒక అమ్మాయిని ఆ తందూరి చికెన్, ఇప్పుడు ఒక అమ్మాయిని తందూరిలాగా ఏపి అందరి ముందు ఇలా పెడతారు. చుట్టూ వీళ్ళు కూర్చుంటారు. వీళ్ళు ఆస్వాదిస్తా దాన్ని తింటారు. ఇవన్నీ వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చి ప్రపంచం ఇంకా చాలా వీడియోలు ఇంకా బయటికి రాలా. కేవలం 180,000 ఫోటోలు వచ్చినాయి అంతే. ఇది చాలా తక్కువ అంట. మొత్తం ఫోటోలు, వీడియోస్ వస్తే ప్రపంచం అల్లకల్లోనం అయిపోద్దని బయటికి రిలీజ్ చేయట్లే. ఇది ఇంకా చాలా దారుణం ఉన్నాయి. దాని గురించి చెప్పడం 1 అరగంట పట్టింది. ఈరోజు మన జీవితం, క్రైస్తవుని జీవితం చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీ భార్య స్టిక్కర్ తీయదే నువ్వు సేవ చేస్తున్నావు అన్నారు. నేను జ్యోతికి ఎప్పుడు బలవంతం చేయను. నాకు బలవంత భక్తి అంటే ఇష్టం ఉంటుంది. నేను చెప్పాను అనుకో తీసేస్తుంది. తన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను బలవంతంగా చెప్తే ఏదైనా చేయొచ్చు. ఈరోజు వరకు తను మార్చుకున్న ప్రతిదీ నా ప్రార్థన, దేవుని నడిపింపే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి బలవంతం లేదు కాబట్టి మా ఇద్దరి మధ్య బంధం అలా కొనసాగుతుంది. అది నేను అప్పుడులో బలవంతం చేసి స్ట్రిక్ట్గా ఉండాలి, సిట్ స్టాండ్ అన్నాను అనుకో, నీ సిట్ వద్దు, నీ స్టాండ్ వద్దు, నేను వెళ్ళిపోతాను అందనుకో, ఏముంది? కాబట్టి మనం బలవంతంగా చేయకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి మొరపెట్టాలి. తర్వాత ఈమెకి చెప్పాల్సిన దేవుని మాటలు చెప్పాలి. ఒకరోజు బాప్తిస్మం తీసుకుంటా, పాస్టర్ గారిని పిలండి అంది. పాస్టర్ గారికి చెప్పాను, చాలా సంతోషంగా బాప్తిస్మం తీసుకుంది. ఈ రోజుకి తను ఆ విషయాల్లో ఏ విషయం ఇప్పటికి కూడా ఏ విషయమైనా సరే బలవంతపు భక్తి అనేది ఉండదు. బలవంతంగా బాప్తిస్మం ఇచ్చాం అనుకోండి, ఏం ప్రయోజనం? ఇక ఈరోజు బాప్తిస్మం తీసుకొని రేపు వెళ్ళి సినిమా హాల్లో కూర్చుంటారు. మారు మనసు ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. లోపల నుంచి వచ్చి నీకు నువ్వు పాస్టర్ గారు నేను బాప్తిస్మం తీసుకుంటా. పాస్టర్ గారు కూడా ఎప్పుడు మా జ్యోతి బాప్తిస్మం తీసుకోమ్మా అని అలా, కానీ పాస్టర్ గారు నేను బాప్తిస్మం తీసుకుంటానని
ఆమె ఫోన్ చేసి బాప్తిసం పొంది అలా వచ్చిన బాప్తిసం ఎప్పటికి పడిపోయింది. కానీ ఇప్పటికీ ఎప్పటికీ మనం చనిపోయేంత వరకు కూడా మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎలా ఉందని ఆత్మీయ జీవితం. నేను అదే చెప్తాను మీకు. సాయంత్రం రాత్రి ప్రార్థన చేసుకోముందు 5 నిమిషాలు సైలెంట్గా ఉండి, ఈరోజు మీరు ఏదైనా తప్పు చేశారా మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి. మీ మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ. నిలబడ్డానని మీరు తలంచుకుంటున్నారు, మంచిదే. కానీ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అది సేవకుడి బాధ్యత కాదు, ఇక్కడ చెప్పే ప్రసంగకుడి బాధ్యత కాదు, ఎవరికి వారి బాధ్యత. అది నాకు కావచ్చు, మీకు కావచ్చు. నిలబడ్డానని తలంచిన మనం పడిపోకుండా చూసుకోవాలి. పేతురులో ఎంతో భక్తుడు, ఎంతో విశ్వాసం. కానీ ఒక సందర్భం వచ్చింది, ఒక తుఫాను చూశాడు, భయపడిపోతాడు. చూడండి ఆ సందర్భం. మత్తయి సువార్త 14వ అధ్యాయం ముగిచేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి ప్రభువా నన్ను రక్షించమని కేకలు దేన్ని చూశాడు? గాలిని చూచి. నువ్వు నీ స్థితి చూడు, ప్రభువుని చూడు. నువ్వు చూడవలసింది రెండే. నెంబర్ 1 ప్రభువుని చూడు, నెంబర్ 2 నీ స్థితి ఎలా ఉందో చూడు. ఈ రెండిట్లో ఏది తేడా ఉన్నా సరే కార్యాలు జరగవు. నువ్వు ప్రభువుని చూడకుండా నీ స్థితి నువ్వు చూసుకోలేవు. ప్రభువుని చూసినప్పుడు నీ స్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఎందుకంటే ప్రభువు అనగా వాక్యం. ఆ వాక్యం అనే అర్థంలో చూస్తేనే మన స్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అంతేనా? ఉదయాన్నే మనం బయలుదేరి వచ్చినప్పుడు మన ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలని మనం ఏం చేస్తాం? ఏకైక మార్గం అర్థమే. ఈరోజు నీ స్థితి ఎలాగుందో చూసుకోవడానికి ఏకైకమైనటువంటి అర్థం ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని మనం తెరచి చూసినప్పుడు మనం ఎలాగున్నామో అర్థమవుతుంది. ఇక్కడ పేతురు ఎంత భక్తుడైనప్పటికీ కూడా చుట్టూ పరిస్థితి చూసి భయపడ్డాడు. ఈరోజు చుట్టూ పరిస్థితులు చూస్తున్నారేమో. నా పరిస్థితి మీకు ఏం తెలుసు బ్రదర్? అయినా సరే నీది ఎంత గొప్ప పరిస్థితి అయినా కావచ్చు, ఇక్కడ నిలబడిన నేనైనా ఎవరైనా సరే మనందరి జీవితాల్లో ఇబ్బందులు ఉన్నాయి. 1,00,000 జీతం వచ్చినా ఆ 1,00,000 జీతానికి తగ్గట్టు ఇబ్బంది ఉంటుంది. 10,000 జీతం వచ్చినా ఆ 10,000కి తగ్గట్టు ఇబ్బంది ఉంటుంది. అంతేనా? ఈరోజు ఎవరి జీవితాల్లో వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మనం పరిస్థితులు చూడద్దు. ఏం చూడాలి? ప్రభువుని చూడండి. మన జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో సరి చేసుకోండి. గెహాజీ చూశాడు. ఏం చూశాడు? ఏమన్నా ఒక సేవకుడు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు సేవకుడేమో దేవుని కార్యాలు చూస్తున్నాడు, తన జీవితాన్ని చూసుకుంటున్నాడు. నేను జీవితంలో కరెక్ట్గా ఉన్నానా లేదా చూసుకుంటున్నాడు. ఈ లోకంలో ఏది ఆశించకుండా దేవుని చూసుకుంటూ సేవ చేస్తున్నాడు. కానీ ఈ గురువు గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గెహాజీ దేని చూస్తున్నాడు? డబ్బును చూస్తున్నాడు, ఈ లోక ఆశలు చూస్తున్నాడు. ప్రియమైన ఆత్మీయ సంగమా, నా జీవితాల్లో మనల్ని పడేసేది ఒకటి ధన వ్యామోహం, స్త్రీ అవ్వచ్చు, పదవులు అవ్వచ్చు, ఇంకా ఏమేమైనా సరే లోకాశలు. ఇవన్నీ కూడా మనల్ని పడేస్తాయి ఇప్పుడు కూడా. గెహాజీ జీవితంలో తనకే కాదు తన తరతరాలకు కూడా కుష్టి వ్యాధి రావడానికి కారకుడే ఎడతాను. ఏంటది? కేవలం ఈ లోకాశను చూసి. అదే గెహాజీ సరిగ్గా ఉంటే తన గురువు గారి తర్వాత ఆ స్థానం వీనికేకి వచ్చేది. ఈరోజు తన్ను తాను చూసుకోలేకపోయాడు, లోకాన్ని ఆశించాడు. దేవునికి మనకి ఏం కావాలో అన్నీ తెలుసు. మనకి ఏ స్థితిలో ఎప్పుడు ఏం కావాలో ప్రభువుకి అన్నీ తెలుసు. కానీ ఈ లోకాశల్లో పడిపోవద్దు. జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోండి. మోషే జీవితాన్ని కూడా చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే వారి భారాన్ని చూశాడు. అతడు ఇటువంటి తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి వారిని కప్పిపెట్టాను. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నాడు, ఒక హెబ్రీయుడికి ఐగుప్తుడికి గొడవ జరుగుతుంది.
ఈ హెబ్రీయుడు ఐగుప్తుని చంపేశాడు. ఇది చూశాడు. తర్వాత 13వ వచనం, మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయుల మనుషులిద్దరు పోట్లాడుచుండేది. అప్పుడు అతడు చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావు అనగా అతడు, నీవు ఐగుప్తుని చంపునట్లు నన్నును చంపవల్లని అనుకొనుచున్నావా అనేను. నిశ్చయముగా ఈ సంగతి బయటపడిందని భయపడ్డాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం చేసే తప్పులు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటాం. కానీ ఎంతమంది అయినా మోసం చేయండి, దేవుణ్ణి మోసం చేయగలవా? ఇక్కడ ముసుగేసుకొని నువ్వు మోసం చేయొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొగుడిని దండేసేది కనపడుతుందిగా. ఇక్కడ నువ్వు ముసుగేస్తున్నావు, ఇంటికి వెళ్ళాకేమో మొగుడికి ముసుగేస్తారు కొంతమంది, అంటే ముసుగుడు కుమ్ములాట అనమాట, అది కనపడదు. ఇక్కడ నువ్వు ముసుగేయచ్చు, కానీ దేవుని దృష్టికి, నువ్వు అందరి దృష్టికి మంచి భక్తురాల్లా కనిపిస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి ఎవరికి ముసుగేస్తున్నావు, అది దేవుడు చూస్తాడు. అది నువ్వు 4 గోడల మధ్యలో చేస్తావు అనుకుంటున్నావు. పాపం కొంతమంది, ఇక్కడ ఎక్కువ మంది మా అందరూ అమ్మాయికి ఫేసులు ఉన్నాయి, పైకి అందరూ గంభీరాలు మెసలు పెంచుకుని ఏం చేసుకున్నారు. ఇంటికి వెళితే ముసుగులు, ఇక్కడ ముసుగులు మీకు, ఇంటికి వెళ్తే ముసుగులు ఎవరికి? వాళ్ళకి. కాబట్టి 4 గోడల మధ్య నేను చేశాను, ఎవరో కనిపించట్లేదు కాదు. నా జీవితాన్ని ఎప్పుడో గుర్తుపెట్టి, నా జీవితం ట్రాన్స్పరెంట్ లైఫ్. నా జీవితాన్ని ప్రభువు ప్రతి క్షణము చూస్తున్నాడు. ప్రతి క్షణం చూస్తున్నాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగే స్థితిలో మనం ఉండొద్దు. ఏమనుకుంటుంది? ఎవరో చూడలేదు అనుకుంటుంది. గుడ్డెద్ది చేతిలో దున్నట్టు అనమాట. గుడ్డెద్ది ఏంటిది? కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంది అనుకుంటాడు. తర్వాత దాన్ని నడ్డి ఇరిగిద్ది. ఎవరు కొడతారు? రైతు కొడతాడు. దానికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నా నడ్డి ఎందుకు ఇరిగింది? పాపం గుడ్డిదిగా తెలియదు. దానికి ఏం చెప్పాలి మనం? నువ్వు గుడ్డిదారులాగా ఉండకుండా చేనులో దిగి చేడు పాలు చేసావు, అందుకని రైతు నిన్ను నడ్డి మీద కొట్టాడు. కాబట్టి మన నడ్డి ఇరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు. అన్ని బాగున్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిలబడ్డామని తలంచుకుంటున్న, ధైర్యంగా చెప్పుకుంటున్న మనం పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, నాయన దేవానికి స్తోత్రాలు. దేవ, కొద్ది సమయం మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. దేవా, నిజమే, నిలబడ్డామని తలంచుకుంటున్న మేము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం ప్రభువా. అయినా చాలా ప్రాంతాల్లో సువార్త వెళ్ళాలి అనుకుంటున్నాం. కానీ సువార్త వెళ్ళి మారుమనసు పొంది బాప్తీసం పొందిన వారు పడిపోవడం ఇంకా దౌర్భాగ్యమైన విషయం నాయన. కొత్త వారు రక్షణ పొందటం ఎంత ప్రాముఖ్యమో, ఉన్నవారు ఆత్మీయంగా స్థిరంగా ఉండటం అంతే ప్రాముఖ్యం. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. కాబట్టి నాయన, మా సంఘాన్ని బలపరచండి. నీ దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.